నమస్తే. మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి రాజధానికి ప్లాన్ బి అనే ఒక ప్రకటన చేసిన తరువాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పైన కూటమికి సంబంధించిన నాయకులు విమర్శలు చేయడానికి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్ప? జగన్మోహన్ రెడ్డి ఏ కోణంలో మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఏ కోణంలో దాన్ని సరైనది అని అనుకుంటున్నారు? మిగతా వాళ్ళందరికీ ఎందుకు అది తప్పు అనిపిస్తోంది? ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియోలో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్తో నేను ఈ వీడియోలో మీకు కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తాయి ఇలాంటి చర్చ కొంతమంది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేస్తాయా, లాభం చేస్తాయా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ప్రాక్టికల్గా ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు ఈ వీడియో చూడాలన్నా, నేను చెప్పేది మీకు అర్థం కావాలన్నా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. కరోనా వచ్చిన మొదటి రోజు, కరోనాకు సంబంధించిన చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉధృతంగా ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడారు. అది పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అని. దానిపైన చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేశారు, ట్రోల్స్ చేశారు, వ్యతిరేకంగా మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత ప్రపంచం అంతా పారాసిటమాల్తోటే బతికింది కరోనాకు వ్యతిరేకంగా. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పారాసిటమాలే ఆయుధం అయింది. అంతేకాదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరొక మాట మాట్లాడారు. కరోనా ఇప్పట్లో పోయేది కాదు, దీంతో మనం సహజీవనం చేయాల్సిందేనని. ఆ సహజీవనాన్ని బేస్ చేసుకొని కొన్ని లక్షల మీమ్స్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేక పార్టీలు పోస్ట్ చేశాయి. సహజీవనం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని తక్కువ చేసి, చులకన చేసి, హేళన చేసి మాట్లాడారు. కానీ ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రపంచం అంతా కరోనాతో సహజీవనమే చేసింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ 2 మాటలు ఆ సమయానికి హేళనగా, ఆ సమయానికి తప్పుగా, ఆ సమయానికి అవి నవ్వు తెప్పించేవిగా అనిపించినా ఆ తర్వాత ప్రపంచమంతా అదే చేసింది, పారాసిటమాల్లే వాడింది, సహజీవనమే చేసింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో వైజాగ్ రాజధాని అన్నా, ఇప్పుడు మావిగన్ అన్నా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాజధానిని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేకుండా మనం పని చేసుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్గా కనపడుతోంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే 4 బిల్డింగ్స్ అక్కడ కడితే అది రాజధాని అయిపోయేది. రాజధానిని డెవలప్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది. సో రాజధాని మేము కడుతున్నామంటూ దానికోసం సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనడం వెనక కూడా మావిగన్ ఒక డెసిషన్, దాన్ని కనుక రాజధానిగా తీసుకుంటే ఓ 10-15 వేల కోట్లు పెట్టి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేస్తే, కొన్ని బిల్డింగ్స్ కట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటే రాజధాని అయిపోయింది. రాజధాని కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఇక అమరావతిని లేకుండా చేస్తున్నారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడంగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమరావతిని రాజధానిగా దేశం అంతా చూస్తుంది. దేశంలో మిగతా ప్రజలందరికీ అమరావతి పేరుతో అక్కడ నగరం కడుతున్నారని అర్థం కావట్లేదు. రాజధాని అంటే, రాజధానికి సంబంధించి ఏమిటి? రాజధాని అంటే జార్ఖండ్ రాజధాని ఏంటి, ఛత్తీస్గఢ్ రాజధాని ఏంటి, ఉత్తరాఖండ్ రాజధాని ఏంటి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు రాజధానులుగా దేన్ని ఏర్పాటు చేసుకున్నాయి, అక్కడ రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేసుకుని అక్కడ రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం 3 రాజధానులు, రాంచీకి, అలాగే ఛత్తీస్గఢ్ రాజధానికి, ఉత్తరాఖండ్ రాజధానికి, జార్ఖండ్ రాజధానికి, ఈ 3 రాజధానులకి అన్నిటికీ కలిపి కూడా 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి 3 రాష్ట్రాలు కలిపి. కానీ అమరావతి పేరుతో మనం నిర్మిస్తున్నాం రాజధాని అని చెప్తున్నాం, కానీ కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాం. రాజధానిగా అయితే 5,000 కోట్లు 10,000 కోట్లతో అయిపోతుంది రాజధాని. కానీ మనం అక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తున్నాం. నగరాన్ని నిర్మిస్తూ దాన్ని రాజధానిగా చెప్తున్నాం. రాజధాని ఇంత పెద్దగా ఉండాలని మనం ఊహించి భావించి నిర్మిస్తున్నాం. దానికోసం ఈ రోజున లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా ఎస్కలేషన్ ఒక 5%, 10% వేసుకున్నా వచ్చే 10 ఏళ్లలో అది 3 లక్షల కోట్లు అవుతుందో 4 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒక నగరాన్ని నిర్మించే పరిస్థితిలో ఉందా? ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకుంది అని ఎవరైనా అడిగితే, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్గా ఉండాలి. హైదరాబాద్ చూడు ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది, రేపొద్దున అమరావతి కూడా అలాగే సంపాదిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక నగరం కావాలి. ఎందుకంటే ఆ నగరం ఏటా 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తుంది. దానికోసం మనం ఇప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒక నగరాన్ని నిర్మించాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నగరాన్ని నిర్మించి నగరం పైన వచ్చిన ఆదాయం ద్వారా నేను ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఓ నగరాన్ని నిర్మించడం ద్వారా, ఆ నగరం పైన వచ్చిన ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దాన్ని అభివృద్ధిగా ఎవరైనా భావిస్తారా? దాన్ని అభివృద్ధిగా ఎవరైనా చూస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా భవిష్యత్తులో ఆయన పైన విమర్శలు రాకుండా చేసుకున్నారు. ఏంటది?
2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరుతో రాజధానిని కడుతున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. 2015లోనే ఆల్మోస్ట్ భూసేకరణ ఫినిష్ చేశారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. చివరి ఏడాది మినహా ఎన్డీఏతో కూడా కలిసి ఉన్నారు. 19 వరకు ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి రాజధాని ల్యాండ్ అక్వైర్ చేసి అంతా పూర్తి చేసి ఖర్చు పెట్టింది 3,000-4,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల కాలంలో రాజధానిని ఫిక్స్ చేసి ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు 3,500-4,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శాసన రాజధాని ఉంచుతాను, మిగతా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కోసం ఇక్కడ కొత్త నగరాన్ని నిర్మించే పరిస్థితిలో రాష్ట్రం లేదు, 1,00,000 కోట్లు పెట్టే పరిస్థితిలో లేదు, కాబట్టి ఆల్రెడీ నిర్మితమైన నగరం విశాఖపట్నానికి మేము వెళ్తాము, ఇక్కడ శాసన రాజధానికి ఎందుకు ఉంచుతానంటే అసెంబ్లీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని శాసన రాజధానిగా ఉంచుతానని అంటే అప్పుడు అన్నమాట రాజధాని లేకుండా చేస్తున్నారు, దిక్కు లేకుండా చేస్తున్నారు, అసలు అంతా చంద్రబాబు నాయుడు గారు రెడీ చేశారు, ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తే రాజధాని అనంతరం అదే డెవలప్ అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సిన అవసరం లేదు, 1,00,000 కోట్లని ఆయన తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి రోడ్లు వేస్తే అయిపోయేదానికి 1,00,000 కోట్లని శ్మశానం అని ఇంకేదో మాట్లాడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నా విమర్శలు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే అంతకుముందు ఆయన అసెంబ్లీలో విజయవాడ ప్రాంతంలో రాజధాని ఉండడానికి ఓకే అని ఒప్పుకున్నారు. అంతేకాదు ఎలక్షన్ ముందు కూడా రాజధానిని మార్చననే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆయన ఎన్నికలకు ముందు రాజధానిని మార్చనన్నారు, అమరావతికి ఒప్పుకున్నారు, ఇప్పుడు వచ్చి అమరావతిని మారుస్తున్నారు లాంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారు. 1,00,000 కోట్లు పెట్టకుండా ఎలా తప్పించుకుంటావు, ఇటు కట్టాల్సిందే కదా, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ కదా, అసలు రైతులకు హామీ ఇవ్వడం ఏంది, రాష్ట్ర ప్రజలందరికీ కదా, రైతులకు ఇచ్చిన హామీ భూమికి సంబంధించిన హామీ మాత్రమే. ఆ విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సి వచ్చింది. అటువంటి విమర్శల్ని ఫేస్ చేయడానికి సంబంధించిన అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. రాజధాని మార్చనని చెప్పారు, మళ్ళీ విశాఖపట్నంకి ఎందుకు తీసుకువెళ్తున్నారని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి మేము మొదలుపెట్టాం, మేము ఇప్పుడు 2 ఏళ్లలో ఖర్చు పెట్టింది 5,000 కోట్లు 10,000 కోట్లు కూడా లేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది ఆల్మోస్ట్. ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 5,000-10,000 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టినట్లేదు. అమరావతి పనులకు శంకుస్థాపనలు అవుతున్న సందర్భంగా నారాయణ గారు చెప్పిన మాట ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున 4 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెట్టి మేము రాజధాని కడతా ఉన్నారు. ఇప్పుడు అడిషనల్గా భూసేకరణ చేస్తున్నారు, ఇంకా రకరకాల ఎస్కలేషన్స్ పెరిగిపోతున్నాయి, 2,00,000 కోట్లు ఈజీగా అయ్యేట్టు కనపడుతోంది. ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చిన ప్రాంతంలో రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును అమరావతి రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం, అమరావతి రాజధానికి మేము మద్దతు ఇస్తున్నాం, అమరావతి రాజధానిగా మీరు పెట్టిన బిల్లుకు మేము మద్దతు ఇస్తున్నామని ఓటేసి బయటకు వస్తే రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే 2,00,000 కోట్లు పెట్టి రాజధాని కట్టకుండా వేరే పనులు ఎలా చేస్తావు, రాజధాని కట్టాల్సిందేనని ఆయన విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజే నా విధానం అమరావతి రాజధాని ఓకే, అమరావతి నగర నిర్మాణం కాదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. సో మావిగన్ పేరుతో నేను ఇక్కడ నుంచి పరిపాలన చేస్తాను అనే విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అమరావతిలో నవనగరాలు నిర్మించకుండా ఎలా తప్పించుకుంటావు, జగన్మోహన్ రెడ్డి నవనగరాలు నిర్మించాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు క్వశ్చన్ చేయలేరు. 2019కి ముందు మాట్లాడిన మాటల తర్వాత ఆయన క్వశ్చన్ చేసాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఆయన క్వశ్చన్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున గెలిస్తే నువ్వు అమరావతిలో 2,00,000 కోట్లు పెట్టి 9 నగరాలు నిర్మించకుండా ఎలా పోతావని ఎవరు ప్రశ్నించలేరు, ఎందుకంటే ఆయన ముందే చెప్పారు నేను కట్టను అని చెప్తున్నారు కాబట్టి ఆ క్లారిటీ ఆయన ఆల్రెడీ ఇచ్చేశారు. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మరొక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన మరొక మాట, నేను హైదరాబాద్ నిర్మించాను 1,00,000 కోట్లు తెస్తోంది ఈరోజు హైదరాబాద్ అని చెప్తున్నారు. 400 సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ నగరానికి. సరిగ్గా చంద్రబాబు నాయుడు 99 నుంచి 2004 వరకు మాత్రమే హైదరాబాద్ పైన కాన్సన్ట్రేట్ చేసింది 5 సంవత్సరాల సమయం మాత్రమే. ఈ 5 సంవత్సరాల సమయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించేశాడా? అది చెప్పుకోవడానికి కాస్త ఆయనకి గిల్ట్ అన్న ఉండాలి కదా. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్కి స్పెషల్గా రైల్వే స్టేషన్ ఉంది, చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్ స్టేట్కి సపరేట్ కరెన్సీ ఉంది, హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి. అది హైదరాబాద్ చరిత్ర. అటువంటి హైదరాబాద్లో హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టి హైదరాబాద్ నేనే కట్టానని ప్రమోట్ చేసుకుని దాన్ని నేను కట్టడం వల్ల ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుందని చెప్తే ఏమనుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని? విశాఖపట్నాన్ని ఆ తరహా డెవలప్ చేస్తే విశాఖపట్నాన్ని నేను డెవలప్ చేశాను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమో. హైదరాబాద్ క్రెడిట్ చూపించి హైదరాబాద్ 1,00,000 కోట్లు సంపాదించడం వెనుక కారణం నేను అని చెప్పుకోవడం ద్వారా అమరావతిలో కూడా అలాగే చేస్తానని ఆయన తప్పుదారి పట్టిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో హైదరాబాద్ ఆదాయంలో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రోజుకి 22 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్కి.
ఈ 22 సంవత్సరాల్లో 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ని పరిపాలిస్తున్నాయి. వీళ్ళు ఎవరికి సంబంధించిన క్రెడిట్ లేదా? చంద్రబాబు నాయుడు 2014 వరకు చేసింది మాత్రమే హైదరాబాద్ని డెవలప్ చేసి 1,00,000 కోట్లు తెచ్చిందా? అదే నిజమైతే 7 ఏళ్ళుగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు అడిషనల్గా తెచ్చే పని ఎందుకు చేయలేకపోయారు ఆయన? హైదరాబాద్ అభివృద్ధిని తన అకౌంట్లో వేసుకొని హైదరాబాద్ గురించి ఎవరు అడగరు, మొత్తం నేనే కట్టేశానంటే జనరేషన్ అంతా నమ్మేస్తారు. మనకు మీడియా ఉంది, మనకు సోషల్ మీడియా ఉంది అనుకుంటే ఎట్లా? ఏంటి మీరు చేసింది హైదరాబాద్కి? ఎక్సెప్ట్ ఐటీ సెక్టర్ తప్ప మీరు చేసింది ఏంటి? ఐటీ సెక్టార్ని హైదరాబాద్ నేను డెవలప్ చేస్తానని చెప్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ నెంబర్ 1 కాదు ఇండియాలో ఐటీలో. బెంగళూరు నెంబర్ 1, పూణే, చెన్నై, తర్వాత హైదరాబాద్ ఉంది. బెంగళూరుకు సంబంధించిన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ ఐటీ నేనే ప్రమోట్ చేశాను, నా వల్లే బెంగళూరు గడిచిన 20 సంవత్సరాలుగా ఐటీలో టాప్ ఉందని ఎక్కడైనా చెప్పుకోవడం విన్నావా? జయలలితో కరుణానిధితో చెన్నైలో ఐటీ డెవలప్ చేయడం వెనుక మా కృషి ఉంది, మేమే తీసుకొచ్చాం, రోజు అక్కడ మాట్లాడుకోవడం ఎక్కడైనా వింటున్నావా? పూణేలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడైనా మాట్లాడుకోవడం వింటున్నావా? హైదరాబాద్ సిటీలో మొత్తం నేనే చేశాను ఈ క్యాంపెయిన్ చేయడం ఏంటి? దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్డిగా నమ్మితే నష్టపోయేది ఎవరు? ఏమీ లేని రోజుల్లో ఐటీని మీరు ఊహించి బిల్ గేట్స్గా ఇంకెవరికో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఐటీ రకరకాలుగా డెవలప్ అవుతుంది, ఇంకేదో అవుతుంది. 7 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ఐటీ డెవలప్మెంట్ ఏంటి? 1,00,000 కోట్ల రూపాయల ఐటీ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా జరిగిందా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రాక్టికల్గా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అనుకుంటున్న వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది అది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగమో. 2,00,000 కోట్ల రూపాయలు అమరావతి పైన ఖర్చు పెట్టి ఆ నగరం పైన భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయలు వస్తుందని ఆశించడం ఎంత అత్యాశ అవుతుందో ఆలోచించండి. హైదరాబాద్ నగరం ఈరోజు 1,00,000 కోట్లు తెస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. హైదరాబాద్ నగరానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. రకరకాల జియోలాజికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి. చెన్నైలో ఉండడానికి సంబంధించిన లివబుల్ అట్మాస్ఫియర్ ఉండదు. బెంగళూరులో ఇప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయింది ఆ సిటీ. కాబట్టి హైదరాబాద్లో గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కువ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది. హైదరాబాద్ ఏ వాతావరణంలో అయినా, ఎండాకాలంలో అయినా, వానాకాలంలో అయినా, చలికాలంలో అయినా ఎవరైనా ఇక్కడ ఉండడానికి సంబంధించిన జియోలాజికల్ అడ్వాంటేజ్ ఉంది. ఇవన్నీ అమరావతి ప్రాంతానికి ఉంటాయా? అక్కడ 2,00,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రాక్టికల్గా ఆలోచించండి. అంతేకాదు 2,00,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతంలో పెట్టడం ఉత్తమమా? ఈ 2,00,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం బెటర్ అవుతుందా? పోలవరం ప్రాజెక్టుకి 5,000 కోట్లు ఇవ్వండి, 10,000 కోట్లు ఇవ్వండి అని అడుక్కుంటున్నాం కదా కేంద్ర ప్రభుత్వాన్ని. 150 అడుగుల్లో నీళ్లు నిల్వ ఉంచాల్సిన పోలవరం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్లో నీళ్లు నిల్వ ఉంచుతాం అని ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి కదా. గత జగన్ సర్కార్ కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ కావచ్చు. ఎందుకంటే 6 ప్యాకేజ్ కింద 30,000 కోట్లు, 40,000 కోట్లు అక్కడ భూములు కోల్పోతున్న వాళ్ళకు, ఇల్లు మునిగిపోతున్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అవి ఇవ్వలేం కాబట్టి మేము డెడ్ స్టోరేజ్లో నీళ్లు పెడతామని ఒప్పుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? బ్యారేజ్గా ఉంటుంది, అది అంతే, ప్రాజెక్ట్ కాదు కదా. 150 అడుగులలో నీళ్లు నిలబెట్టాలంటే 30,000 కోట్లు, 40,000 కోట్లు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఈ 2,00,000 కోట్లు అది వాళ్ళకి ఇస్తే పోలవరం కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి లేకుండా మీరే కట్టి సస్యశ్యామలం చేయొచ్చు కదా రాష్ట్రాన్ని. రాయలసీమకు సంబంధించి గడిచిన 20 ఏళ్లుగా పెండింగ్ ప్రాజెక్టులుగా పిలువబడుతున్న అనేక ప్రాజెక్టుల పేర్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాటన్నింటినీ ఒక 20,000 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి చేయొచ్చు కదా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన దరిద్రాన్ని అంతా తీసేయచ్చు కదా. ఒక 50,000 కోట్లు, 60,000 కోట్లు ఆ ప్రాంతంలో అభివృద్ధి పైన ఖర్చు పెడితే. ఈ 2,00,000 కోట్లు అలా ఖర్చు పెడితే, ప్రాజెక్టుల ద్వారా నీటి నిల్వ ఉండే పరిస్థితి చేస్తే, పంటలు పండితే, సస్యశ్యామలం అవుతే రాష్ట్రానికి సంబంధించిన సంపద పెరుగుతుంది కదా. ప్రపంచంలో ఎవడైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఓ నగరం కట్టి దాని నుంచి వచ్చే డబ్బులతో మేము బతుకుతామని అనుకుంటుందా? ఉన్న నగరాలను డెవలప్ చేస్తుందా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ నెత్తిన పడబోయే భారాన్ని గురించి ప్రాక్టికల్గా ఆలోచిస్తే, అది జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మొత్తం తప్పు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి మొత్తం రైటు అని కాకుండా మన బుర్ర ఒకసారి పెట్టి మనం ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది మంచో అర్థమవుతుంది.